దర్శన్ ఏంటమ్మా? ఇదిగో నాన్న, ఈ డ్రెస్ వేసుకో. ఏంటి వాళ్ళ స్పెషల్? ఈ డ్రెస్ ఏంటి? ఆఫీస్కి ఎప్పుడు సూట్ వేసుకుని వస్తావు కదా, కానీ ఈరోజు క్యాజువల్ డ్రెస్ వేసుకునిరా. ఆఫీస్కి ఈ క్యాజువల్ ఎందుకు? ఏదైనా ఫెస్టివల్ డేనా ఈరోజు? అది ఏంటండి మీరు? అత్తయ్య గారు, ఈ డ్రెస్ మీకు బాగుంటుందని ముచ్చటపడి తీసుకొచ్చారు. అయినా ఏంటి మీరు అన్ని ప్రశ్నలు అడగాలా? అయినా కొత్త డ్రెస్ వేసుకోవడానికి ఖచ్చితంగా స్పెషల్ డే అయి ఉండాలా? ఓకే ఓకే ఓకే, ఈ డ్రెస్సే వేసుకుంటాను, సరేనా? ఓకే, త్వరగా రెడీ అయ్యారా నాన్న? కాసేపట్లో బయలుదేరుతున్నా. కాసేపట్లో బయలుదేరుతున్నాను. సో ఇంతకాలానికి మళ్ళీ మేమిద్దరం కలవబోతున్నాం. నా లైఫ్లో ఈరోజు స్పెషల్ డేగా మిగిలిపోతుంది. దర్శన్, త్వరగా రెడీ అవు నాన్నా. కాసేపట్లో స్టార్ట్ అవుతానని మెసేజ్ పెట్టాడు. ఇంకా రావట్లేదేంటి దర్శన్? వాళ్ళింటి నుంచి ఇక్కడికి రావడానికి టైం కూడా పట్టదే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. దర్శన్, చెప్పమ్మా. కొంచెం గుడి దగ్గర కారు ఆపుతావా? దర్శనం చేసుకుని వెళ్దాం. సరే అమ్మా. అమ్మా, మీరు దిగండి, నేను పార్క్ చేసి వస్తాను. సరే నాన్న. అత్తయ్య గారు, సమీర నిజంగా వచ్చుంటుందంటారా? ఇక్కడే వెయిట్ చేస్తున్నానని మెసేజ్ చేసింది. చూద్దాంరా.
డ్రెస్ కూడా వేసుకున్నాడు. ఓ, నా గురించే వెతుకుతున్నాడు. ఇటువైపే వస్తున్నాడు. దర్శన్, సౌమ్య గారు మీరా? ఏంటి గుడికొచ్చారా? ఎందుకు ఇలా కొత్తగా పలకరిస్తున్నాడు? మెసేజ్ చేశాను కదా, ఫేస్ మార్క్ చేసుకున్నాను కదా, అందుకే గుర్తుపట్టలేదా? అవును సార్. మీరు కూడా గుడికే వచ్చారా, లేక ఎవరినైనా కలవడానికి వచ్చారా? అబ్బే, ఆ రెండూ కాదు. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటే అమ్మా శరణ్య గుడికి వెళ్దామంటే ఆపి వచ్చాను. మీ అమ్మగారు శరణ్య మేడం కూడా వచ్చారా ఇక్కడికి? అవును. అయినా ఎందుకు మీరు ఇలా కంగారు పడుతున్నారు? అబ్బే, నథింగ్. అలాంటిదేం లేదు దర్శన్ గారు. మేడం వాళ్ళు కూడా వచ్చారా అని క్యాజువల్ గానే అడిగాను. అవునా? అదేంటి, రావడానికి ఏం ఇంట్రెస్ట్ లేనట్టు అంత క్యాజువల్ గా ఉన్నాడు? ఎక్కడున్నావు నాన్నా? అమ్మా, ఎక్కడున్నారు మీరు? ఆ, ధ్వజస్తంభం దగ్గర ఉన్నావు. ఓ, ధ్వజస్తంభం దగ్గరా? వస్తున్నా. ఉమ్. బాయ్ అండి. ఛా! సంథింగ్ రాంగ్. దర్శన్ నిజంగా నన్ను కలవాలని వచ్చిన వాడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళతో కలిసి రాడు. ఎందుకొచ్చాడు? అసలు నా గురించి దర్శన్కి ఏమైనా తెలుసా లేదా? నాకు మెసేజ్ చేస్తుంది దర్శనా కాదా? నేను రెడ్ డ్రెస్ వేసుకొని వస్తానని చెప్పాను. బహుశా వీళ్ళు రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ కోసం వెతుకుతున్నారేమో. అత్తయ్య గారు, ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న సమీరా ఎవరై ఉంటారో కనిపెట్టడం ఎలా?